నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ. దిస్ ఇస్ రాజు. సో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. పాలన అంతకంటే ఎక్కువ రసవత్తరంగా మారుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 6 గ్యారంటీలు ప్రజలకు ఎలా చేర్చాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వారు ఎలా నెరవేర్చుకోవాలి. సో ఈ 6 గ్యారంటీలను మనం కాస్త పక్కన పెడితే, అంటే అందులోంచి ఆ 6 గ్యారంటీల నుంచి ఒకటి తీసుకున్నాం. అదేంటంటే రైతు భరోసా. గత పాలకులు ఏమన్నారంటే రైతు బంధు అన్నారు. ఇప్పుడు దాన్ని రైతు భరోసా కింద. ఆ గత పాలకులు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తే, ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 15,000 అని చెప్పేసి నిర్ణయించారు. మొత్తానికైతే ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అప్పుడు ఆయన గత పాలకుడు ఇచ్చినట్టు కనుక వీళ్ళు అందరికీ రైతు బంధు కనుక ఇస్తే ఖజానాలో డబ్బులు లేవు. అయితే అక్కడ లోపాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ డబ్బు లేదు, అది ఇవ్వలేరు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా చేయదని చెప్పేసి వాళ్ళు ఘంటాపరంగా చెప్పారు. అప్పుడు ఏం చేయాలి? సీలింగ్ పెట్టాలి. అంటే నిజమైన రైతులకి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నది ఒక ప్రధానమైన పాయింట్. అట్లా చేస్తే మాత్రం నిజంగా ఇది మంచి హర్షించదగ్గ విషయమే. ఎందుకు అంటే నిజంగా రైతులు కష్టపడి పని చేసుకుంటున్నారు, భూమిని సాగు చేస్తున్నారు, అందులో పంట తీస్తున్న రైతులకు ఇస్తే రైతులు చాలా మట్టుకు, అంటే చిన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు తెలంగాణలో, ఎక్కువ మంది. వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. వాళ్ళకు ప్రభుత్వం మీద ఒక భరోసా ఏర్పడుతుంది. ఇక పైన టాపు 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, పనికిరాని పొలం, గుట్టలు, చెట్లు, అవన్నీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఇవ్వకుండా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళకు ఫరక్ పడదు. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన డోకలేదు. మరి ఇప్పుడు వీళ్ళని ఎట్లా వర్గీకరించాలి? ఇది ప్రభుత్వం దృష్టి సారించాల్సిన విషయం. నెంబర్ 1 ఏంటంటే రైతులకు దాదాపుగా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వడం అత్యుత్తమం. ఇంకా లేదు 10 ఎకరాలు అంటే కూడా సమీక్షించవచ్చు, దాని మీద వాళ్ళ ఇష్టం. అది కానీ అది అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం అత్యుత్తమం, ఉత్తమం. రెండో పాయింట్, 5 ఎకరాలకి కుదించడం ఎట్లా అంటే 5 ఎకరాలు సాగు చేసుకునే వ్యక్తికి డబ్బు అందదు రైతుకి. సో అప్పు చేయాల్సి వస్తుంది. అందుకోసమే తనకు డబ్బు ఇస్తే తన సకాలంలో తనకు అన్ని రకాల, అంటే ట్రాక్టర్ దున్నడం కాడ నుంచి మొదలుతే, కలుపు తీత కాడ నుంచి మొదలుతే, నాటేయడం దగ్గర నుంచి మొదలుకుంటే వరి కోసే వరకు అతనికి చేయూతనిచ్చినట్టయితే నెంబర్ 1 పాయింట్ అది. 5 ఎకరాల లోపల వాళ్ళకి ఇవ్వడం అత్యుత్తమం. రెండో పాయింట్, నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ రైతు బంధుని మనిషికి 2,000 పంటకు ఇచ్చేవాళ్ళు ఆయన. అయితే ఆయన సీలింగ్ పెట్టాడు ఒకటి. ఎవరైతే ట్యాక్స్ కడతారో, ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళకి ఇవ్వట్లేదు ఆయన. అది కనుక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరు ఇవాళ ఒక భూమి కొని అమ్మాలన్నా కూడా వాళ్ళు పాన్ నెంబర్ అడుగుతున్నారు. పాన్ నెంబర్ అడిగిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బ్యాంక్ అకౌంట్ తర్వాత ఈ పాన్ నెంబర్ వీటిని అంతా అనుసంధానం చేసి దానికి మన ఆధార్ కార్డును కూడా అనుసంధానం చేయడం, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయడం, లేకుండా సృష్టించినట్టు చేయడం కొంత, అంటే ప్రతి సామాన్యునికి చాలా తక్కువ. ఇవాళ కూలి వాళ్ళకు కూడా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసే పరిస్థితి వచ్చింది. అది కొన్ని కారణాల వల్ల. అది ఏది ఏమైనా కూడా వాళ్ళకు లోన్లు తీసుకోవడానికి దానికి. సో అట్లాంటప్పుడు ఈ సీలింగ్ పెట్టకుండా ఉండడం అత్యుత్తమం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అట్లాంటి ఆలోచన చేస్తుందని చెప్పేసి మనకు ఒక సోర్సెస్ వచ్చినాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పు కనుక చేస్తే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రైతు బంధు కట్ చేస్తామని అంటే మాత్రం డెఫినెట్గా రైతుల లోపల వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ కొడతారు. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో, ఎస్పెషల్లీ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ దెబ్బ తగులుతుంది. అందుకోసమే వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ తీసేయాలి. ఇది పల్లెల నుంచి వచ్చిన సోర్సెస్ ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు. ఇంకొక పాయింట్, మూడో పాయింట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతు అవతారం ఎత్తి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళకు రైతు భరోసా ఇవ్వకుండా ఉండడం మంచిది. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అతనికి జీతం వస్తుంది. 5 ఎకరాల లోపల ఉన్నా పర్వాలేదు. మళ్ళీ అతను ఈ రైతు బంధు ఇచ్చేవారికి ఏంటంటే ఆయనను ప్రోత్సహించినట్టయితే. సో ఇక్కడ మాత్రం వ్యతిరేకత ఏం రాదు. ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఉన్నారు కూడా తక్కువ మంది ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వ్యవసాయదారుడు చాలా తక్కువ ఉంటాడు. రెండవది ఆయన కౌలుకి ఇచ్చుకుంటూ ఉంటాడు. సో అందుకోసమే ఆ సీలింగ్ పెట్టొచ్చు.
ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తికి రైతు భరోసా ఇవ్వకపోవడం ఉత్తమం, అత్యుత్తమం. సో ఈ 3 పాయింట్లను కనుక వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వద్దకి అద్భుతంగా కాలర్ ఎగరేసుకొని వెళ్ళొచ్చు. రేపొచ్చే ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు ఓటు అడిగే హక్కు కూడా ఉంటుంది వాళ్ళకి. సో అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు బాగా క్షుణ్ణంగా ఆలోచించి రైతులను ఆదుకోవాలని ఆయనకు కనుక ఉంటే మాత్రం 5 ఎకరాల లోపల ఉన్న వ్యక్తులకు రైతు బంధు ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అన్న సీలింగ్ తీసేయాలి, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అసలు ఇవ్వద్దు, తర్వాత ఇక పెద్ద బడా రైతులకి అది ఎట్లా మనం 5 ఎకరాల లోపల అనుకున్నాం కాబట్టి. సో ఇది క్షుణ్ణంగా ఆలోచించి ఇది అమలు చేస్తే మాత్రం అది కూడా ఇప్పుడే అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తున్న సీజన్ కాబట్టి వాళ్ళు ఆలోచించి తక్షణమే అమౌంట్ను కనుక రిలీజ్ చేస్తే రైతులకు చాలా మేలు చేసిన వారు అవుతారు. అట్లాంటి ప్రభుత్వం ప్రజల వద్దకు ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తర్వాత వాళ్ళ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. లేదంటే వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళకి చుక్కలు చూపించడానికి రైతులు ఓటర్లు సిద్ధంగా ఉంటారు. జై తెలంగాణ, జై భారత్, నమస్తే.